బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా కథ చెప్పడం మొదలుపెట్టిన మార్కండేయ మహాముని మొదటిగా 4 యుగాల గురించి చెబుతారు. దాని తర్వాత కల్కి ఎలా వస్తారు అనే విషయాన్ని చెబుతారు. భూమండలం అంతా కరువు వస్తుంది. 7 సూర్యులందరూ కలిసి భూమండలంలో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ఆవిరి చేసేస్తారు. అనుకోకుండా పెద్ద పెద్ద మేఘాలు వస్తాయి. దాని తర్వాత పెద్ద వర్షం పడుతుంది. భూమండలం అంతా వరదలకు గురవుతుంది. దాని తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక చిన్న బాలుడు కూర్చొని ఉంటారు. ఆయన వద్దకు నేను వెళ్ళి నీవు ఎవరు అని అడగగా, ఈ రహస్యం ఎవ్వరికీ తెలీదు, నేను విష్ణుమూర్తిని అని చెబుతారు. దాని తర్వాత అతనిని అంటే మార్కండేయ మహామునిని తన కడుపులో కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని చెబుతారు. ఆ విధంగా మార్కండేయ మహాముని ఆ బాలుడి మూతిలోకి వెళ్ళగా కడుపులో అంతా మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు తిరిగిన తరువాత తన మొత్తం శరీరానికి అంతు ఎక్కడ ఉంది అనేది అర్థం కాదు. దాని తర్వాత ఆ నోటి నుంచి బయటికి వస్తారు. ఆ విధంగా జరుగుతుంది. దాని తర్వాత కల్కి వస్తారు. ఇదే విష్ణుమూర్తి కథ అని చెబుతారు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.